కడప జిల్లాలో కడప నగరంలో ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ గంజాయి అనేది పెద్ద సమస్యగా మారిందనమాట. ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో దానికి బానిసలుగా మారుతూ ఉన్నారో దీనిపైన కడప జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. కడప జిల్లాలో గంజాయి బ్యాచ్ల పైన పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. జిల్లా ఎస్పీ నచికేత విశ్వనాథ్ గారి ఆదేశాల మేరకు కడపలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించి డ్రగ్ డిటెక్షన్ కిట్స్తో ప్రత్యేక పరీక్షలు చేపట్టారు. సుమారు 30 మందికి పరీక్షలు నిర్వహించగా 2కి పాజిటివ్ రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. గంజాయి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని చెప్పి పోలీసులు కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం ఎవరైతే యువత ఉన్నారో కొంతమంది యువత ఎవరైతే ఉన్నారో గంజాయికి బానిసలు అవుతూ ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే మీ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి కడప జిల్లాలో ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బంగారు భవిష్యత్తును చేజేతులారా గంజాయి మాదక ద్రవ్యాలకు బానిసలైపోయి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉన్నారు. అలాగే వాళ్ళు నేరాలకు కూడా పాల్పడే అవకాశం ఉందని చెప్పి పోలీసులు తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ 2కి పాజిటివ్ రావడంతో ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. కాబట్టి కడప జిల్లాలో ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండండి.